చదవండి, ఎలా చదవాలో ఎందుకు చదవాలో, రామాయణం చదవండి, ఎలా చదవాలో ఎందుకు చదవాలో తెలియజేసేటువంటి మనకి కావాలి. అలాగే తెలియజేసేటువంటి కృష్ణస్వామి 10 కృష్ణస్వాములని తయారు చేసి 10 మందిని కానంతటి వాళ్ళని దాన్ని జయించేటువంటి వాళ్ళని తయారు చేసి గ్రంథాల సమయంలో తయారు చేసి అక్కడ పెట్టి మొట్టమొదటి భారతం భాగవతం రామాయణం చదివేటువంటి వాళ్ళు వస్తారు. రామాయణంలో ఉందండి మనం ఏదైనా కొత్త గ్రంథాలు రాద్దాం చదువుతాం అనేటువంటి తోట ఉన్నటువంటి నాబోటి వాళ్ళు పెద్ద ఎక్కువ అక్కర్లేదు. ప్రపంచానికి కావాల్సింది రామాయణంలో ఎవరితో చూద్దాం అనేటువంటి వాళ్ళు మళ్ళీ కావాలి. మధ్యన ఒక గ్యాప్ వచ్చింది కనుక ఇప్పుడు అస్మరాలలో ఎవరైనా కూడా రామాయణం ఎవరన్నా చదివి వినిపిస్తే వింటాం అనేటువంటి ఒక రోగేషన్ స్థితిలో ఉన్నాం. సాయంత్రం పూట ఎవరన్నా రామాయణం కాస్త వినిపిస్తే బాగుండు, భారతం బాగా కాస్త వినిపిస్తే బాగుండు, భారతం వినిపిస్తే బాగుండు అనేటువంటి, అంటే మేము నీరసంగా ఉన్నాం, మీరు ఎవరన్నా పనులు చేసి పెట్టే బాగుంది అనేటువంటి, అంటే రోగులు బాలింతలు మొదలైన స్థితిలో ఉన్నాం. అది కూడా లేనటువంటి దౌర్భాగ్యంలో ఉన్నాం. రామాయణం చదువుతున్నట్లంటే ఇప్పుడు మనకి సంబంధించింది కాదే అని చెప్పి ఐసీసీకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నాం. ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్లో మీటింగ్ ఉన్నది, రోటరీలో మీటింగ్ ఉన్నది, లయన్స్లో మీటింగ్ ఉన్నది, లేదా మేసానిక్ లాంటిలో మాకు గుళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నాయి. మేము వెళ్ళాలనేటువంటి నేను అవన్నీ తిరిగినటువంటి ప్రపంచంలో ఆల్ ది ఓపెన్ సీక్రెట్ సొసైటీస్లో నేను మెంబర్ని. అయితే ఎక్కడ ఏమైనా కూర్చోలేదు. కానీ ఇన్ని జరుగుతున్న రామాయణాలు ఇక్కడ చెబుతున్నారు కదా, అక్కడ వెళ్దాం అనేటువంటి పబ్లిక్ ఎక్కడైనా చూస్తే ఒక మచిలీపట్నం లాంటి ఊళ్ళలో అక్కడ మీరు ఉన్నారు. మిగతా ఊళ్ళలో విజయవాడ కానీ గుంటూరు కానీ ఉన్న ఊళ్ళలో వెళ్తే ఇక్కడ రామాయణం చదువుతున్నారు అంటే సరే వాళ్ళు ఎవరి కోసమో మన కోసం కాదనేటువంటి దైక్ష ధర్మం కావాలనే ఎక్కువ మంది ఉన్నారు. కనుక ముందు మొట్టమొదట తయారు చేయడం కోసమని ఉద్బోధన చేస్తూ ఉన్నటువంటి గ్రంథాలు వెలువడుతున్నాయి. అలాంటి గ్రంథం పోతన ఆవిష్కరణ జరిగింది. ఉద్బోధ అయిన తర్వాత బోధ అంటే చదివేవాడు వీళ్ళు తయారైన తర్వాత చదవలసిన పుస్తకాలు తయారు. ఏదైనా ఒక శాస్త్ర గ్రంథం ఇస్తాను చదువుతావా అని అడిగితే ఎంతమంది రెడీ ఉన్నాం? నేను ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల కెరీర్ జ్యోతిష్ శాస్త్రంలో ఆచరణశీలమైనటువంటి పద్ధతిలో కలిగినటువంటి వాడిని. అయితే ఒకటి జ్యోతిష్ శాస్త్రంలో ఇతనికి కెరీర్ ఉన్నదిగా అని అంగీకరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికుడు ఏదో గురువు గారు అంటున్నాడు, మంత్రాలు తంత్రాలు అంటున్నాడు, ప్రేయర్స్ అంటున్నాడు. అయితే ఆధ్యాత్మిక విద్య ఇతనికి ఉన్నది అని అంగీకరించడానికి అంతుపట్టదు. ఎందుకంటే ఇతను హోమియోపతి అంటున్నాడు, ఏదో మందులు అంటున్నాడు, డిస్పెన్సరీ అంటున్నాడు. హోమియోపతి ఇతనికి గట్టిగా అథారిటీని అంగీకరించడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఇతను ఆర్గనైజేషన్ వర్క్ అంటున్నాడు, సోషల్ వర్క్ అంటున్నాడు మొదలైనటువంటి. అది గట్టిగా అంగీకరించడానికి వీలు పట్టదు. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఎంఏపీహెచ్సి ఇక్కడ ఏదో కొంచెం అన్నయ్య ఇక్కడ ఎర్ర పోతన వాళ్ళని గురించి చదువుకుంటాడు. తెలుగు పేరు అన్నయ్య పక్కన పోతన చదువుకోరు, వాళ్ళని గురించి చదువుకుంటారు. ఇంగ్లీష్ పిహెచ్డి లేదంటే షేక్స్పియర్ గురించి వీళ్ళని గురించి మాత్రమే చదువుకుంటారు. ఆ చదువులు చదువుకోకుండా విశ్వవిద్యాలయంలో చదువుకుంటే మనకు తెలుసు. ఆ చదువుల గురించి చదువుకుంటే కానీ ఆ చదువులు చదువుకోము, చదివిన చదువు మనం చదివిన పరీక్ష తప్పుతాను ఇప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్. అందుకని ఇక్కడ తెలుగు పిహెచ్డి కాబట్టి మిగిలినది కార్యము అనేటువంటి ఉంటుంది. కానీ తెలుగులో బోధన మొదలైనటువంటి వాళ్ళు సేవ చేసుకుంటాం అనేటువంటి ప్రపంచానికి నేర్పడం 10 సంవత్సరాలు అయ్యాయి. ఎందుకంటే నేను నేర్చుకుంటూ ఉండడం వల్ల నా దగ్గర నుంచి ప్రపంచంలో కొంతమంది నేర్చుకుంటున్నారు. కానీ నేను నేర్పడం బోధనీయం మొదలైనట్లయితే నేను కూడా కాలేజీలో ప్రొఫెసర్ వాళ్ళు పెట్టిన పెట్టినా కొట్టుండేది. అంటే నేను చెప్పేది ఎవరు చూడడం మనం పాఠం చెప్తున్న క్లాసులోనే ఉంటుంది, పెట్టే ఉంది. మనం చదవబోయే శాస్త్రాలు కాదు, మనం నేర్చుకోబోయే ఇప్పుడు భారత కానీ భాగవతం కానీ రామాయణం కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ బ్రహ్మవిద్య అయినటువంటి మనం నేర్చుకుని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనతో పాటు 10 మంది నేర్చుకునేవాళ్ళు వినేవాళ్ళు ఉంటారు తప్ప నేను పాఠం చెప్తాను కానీ నేను నిశ్చయంగా ఉన్నాను కానీ నేను జీవనోపాధి చేస్తాను కానీ లేదా పరీక్ష చేస్తానని ఎందుకంటే మనం గైడ్స్ చదువుకోలేవు అనేటువంటి శిక్షణ వాడుతుంది. ఇవన్నీ కారణాన్ని మీరే చూశారు. అందుకని ప్రపంచంలో గ్రంథాలు చదవడానికి ఈ 30 సంవత్సరాల్లో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడానికి దాదాపు 700 మంది ప్రయత్నం చేశారు. చేసినప్పటికీ సక్రమంగా శాస్త్రం నేర్చుకుంటాం వేరు కొంచెము 12 రోజులు 2 రోజులు అర్థమైనటువంటి బొమ్మలు మొదలైనటువంటి చూడటం లేదు. కనుక వ్యాకరణ శాస్త్రం వెంకట రోజుల్లో పెద్దవాళ్ళు నేర్చుకుంటానికి 40 రోజులు వర్గం చేసినప్పుడు 4 రోజులు తర్వాత
కొంతమందికి ఇష్టం వచ్చిన చెప్పలేకపోయేవారు. ఎందుకంటే నేను రోజు శుద్ధి ఉపాస్య ఎలా అయిందో చెప్పాక మళ్ళీ భయపడి వెళ్ళడం మానేసి ఇట్లా మధ్యన ఇంకొకడు ఎలాగ చిట్ట చివరి పాపం మిల్ బ్యాలెన్స్ ఎవరు స్టూడెంట్స్ వెళ్ళినా సర్వే పద్మనాస్తు కారకపరిచయం సింటాక్స్ అండ్ సెంటెన్స్ కన్సెప్షన్ యొక్క సైన్స్ చెప్పని వచ్చేటప్పటికి అందరూ చదువుకున్నారు. ఏం చేద్దాం, సబ్జెక్టు ఆబ్జెక్టు ప్రెడికేట్లు అనేటువంటి క్యారెక్టర్గానే ఏదైనా పని ఆచరించేటువంటి వాడు ఆచరించే పని ఆచరించిన ఈ మూడింటితో ఉంటుంది కనుక ఈ మూడింటి యొక్క శ్రద్ధ తక్కువ కనుక చివరి కారకపరిచయం వచ్చేటప్పటికి శిష్యులు ఎవరు లేకపోయేవారు, పాపం లేకుండా చేస్తారు. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో శాస్త్రంగా నేర్చుకుని నిలబడినటువంటి వాళ్ళు ఇంతవరకు ఒక ముగ్గురు, మరి కోపం వస్తే నలుగురు మిగిలిన మనకి మిత్ర పంచశాల అలాంటి నలుగురు ముగ్గురులో ఒకడు స్నేహం చేస్తుంటారు. అందుకని అతను ఈ గ్రంథం రాసుకున్నాడు. ప్రతి ఒక్కరు ప్రజలు గ్రంథం రాసుకున్నారంటే నేను సంతోషపడినాను. రాయగా ఉన్నాడు రాజులు నేను ఈ జ్యోతిష్ శాస్త్రం గ్రంథం రాయించాను అంటే ఉదయించేది అనిపిస్తుంది. కానీ నన్ను ప్రిఫరెన్స్ అడిగాడు దీన్ని ఇంట్రొడక్షన్ పరిచయం అడిగినప్పుడు నేను పరిచయం రాయడానికి నేను అసలు గ్రంథం రాయడానికి అనుమతించడం నేను ఎప్పుడు పరిచయం రాయాలి. అలా ఎమ్మెల్యే గారు మేనేజర్ లోపు వారి గ్రంథాన్ని పరిచయం రాయడానికి ముందు ప్రతిజ్ఞ చేయమని సీఎం చేసిన దాన్ని ఈ శాస్త్రంలో గ్రంథం రాయడానికి శాస్త్రం సక్రమంగా నేర్చుకున్నాడు. రాజ్యం పాశ్చాత్యం అనేటువంటి విద్యను నేర్చుకున్నాడు కనుక నేను రాయనిచ్చాను. ఇంకొకరికి కూడా రాయనిచ్చాను. నా దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర కూడా ఉన్నది. అయితే మన దగ్గర ఉన్నటువంటి డిఫెక్ట్స్ మాత్రం తర్వాత మనకు ఉండకూడదని మనం కోరాలి. అదేంటంటే పోయిన కారణం చేత తప్పు మనదే. అందుచేత వాడు ఏ రాంగ్ ఇంప్రెషన్స్తో అయితే మన ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేశాడో ఈ రోజు వరకు అవే రాంగ్ ఇంప్రెషన్స్ స్టాండర్డ్గా మిగిలిపోయినాయి. అవే ఏ శాస్త్రానికి కానీ ఏ నాగరికతకు కానీ హిస్టరీ పుస్తకం రాస్తే వాడు అదే రాస్తున్నాడు. మనం దాన్నే అంగీకరిస్తూ అంతఃప్రాయంగా స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ మనం స్వీకరించింది ఎలాంటిదే, హిస్టరీ ఆఫ్ ఆల్ సైన్సెస్ మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నటువంటిది ఎరోనియస్ అండ్ రాంగ్ థింగ్స్ అండ్ మిస్టేక్స్ అండ్ బ్లండర్స్ అండ్ ఎస్ట్రాలజీ ఈజ్ నో ఎక్సెప్షన్. జ్యోతిష్ శాస్త్రం యొక్క చరిత్ర కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. అంటే భారతదేశంలో ఏన్షియంట్ మోస్ట్ ఎస్ట్రాలజీ ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి స్థితి పాశ్చాత్యులకి తెల్లవాళ్ళకి బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చినప్పుడు తెలియదు, ఈనాడు తెలియదు. ఎందుకంటే ఆనాడు మనం చెప్పలేదు, చాలా సోమరిపోతులమై ఉంది. ఈనాడు చెప్పలేదు, చెప్పగలిగిన సామర్థ్యం చనిపోయి మనలో. ఇండియాలో ఎస్ట్రానమీ ఉంది అని చెప్పగలిగినటువంటి సమర్థులు భారతదేశం మొత్తం మీద ఒక 10 మంది మహనీయులు మిగిలి ఉంటారు. ఈ రోజు మనం చూస్తే ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి వెళితే, కానీ వాళ్ళ చరణకమలను ఆశ్రయించి శాస్త్రం నేర్చుకుంటాం అనేటువంటి మంచితనం మన జాతిలో పోయింది కనుక ఏన్షియంట్ ఇండియన్ ఎస్ట్రానమీ యాజ్ అబ్జర్వ్డ్ అండ్ గివెన్ బై ది పురాణాస్ ఉపనిషత్స్ మొదలైనవి, అంటే వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, తర్వాత ఇతిహాసాదులు, అందులో సప్తద్వీప వసుంధర అనేటువంటి దాంట్లో ఉన్న రహస్యములు, ది 7 గ్రేట్ నెబులే ఇంక్లూడింగ్ అవర్ నెబులా విచ్ ఇంక్లూడ్స్ అవర్ సోలార్ సిస్టమ్, ఇవి సప్తద్వీపములుగా పెద్దలు చెబుతూ ఉన్నారు. పంచమ స్కంధంలో 13వ వాల్యూమ్లో రాబోయేటువంటి 13-14 వాల్యూమ్స్లో రాబోయేటువంటి రహస్య ప్రకాశమునందు నేను దాని వివరణ ఇవ్వబోతూ ఉన్నాను. 2-3 మాసాల్లోనూ 4 మాసాల్లోనూ ఆ వాల్యూమ్స్ రావచ్చు. కారణం ఏమనగా భాగవతంలో పంచమ స్కంధంలో సప్తద్వీపములు, నవఖండములు వాటి యొక్క వర్ణన వచ్చింది. మనం శాస్త్రం అనేటువంటి సంప్రదాయాన్ని పోగొట్టుకుని సప్తద్వీపాలు భూగోళం మీదే చూడటం మొదలెట్టాం, నవఖండాలు కూడా ఇదే చూడటం మొదలెట్టాం. అంటే మన ఇంట్లోనే కాశీ రామేశ్వరం చూసినట్లు, మనం నుంచున్న చోట నుంచే పడమటగా తిరిగి మక్కాకి ధ్యానం పెట్టినట్లు ఇలా చేశాం. అంటే పరబ్రహ్మం ఎక్కడ ఉంటాడు అంటే మక్కాలో ఉంటాడు. అంటే పృథ్వీ అవస్థేజ వాయురాకాశాల్లో ఉంటాడనేది లేదు, మక్కాలో ఉంటాడనేది. అలాంటి స్థితి వచ్చింది. సప్తద్వీపాలు ఎక్కడ ఉంటాయి అంటే భూగోళం మీద ఐడెంటిఫై చేయడానికి ఎన్నో రీసెర్చ్ చేశాం.
ఈ రీసెర్చ్లకి మిగతా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా డబ్బులు ఇచ్చినాయి. ఎందుకంటే మన శాస్త్రాల మీద మనం తప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం అంటే డబ్బులు ఇవ్వడానికి గత 50 సంవత్సరాల నుంచి అమెరికన్ యూనివర్సిటీస్ రెడీగా ఉన్నాయి. ఉదాహరణకి మన భారతదేశంలో చేసినటువంటి సౌత్ ఇండియన్ ద్రవిడియన్ ఫైలాలజీకి సంబంధించి కొన్ని కోటాను కోట్లు ఖర్చు పెట్టారు. దాని ఫలితమే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ విడిపోవటం అనేటువంటి. దానికి పురోహితుడుగా కాల్డ్వెల్ అనేటువంటి ఒక తుచ్చుని పెట్టి మొత్తం దేశాన్ని విడదీశారు. అది నేర్చుకున్నటువంటి వాడు తప్ప తెలుగు అమ్మేటువంటి వాడు. ఎందుకంటే తెలుగు అమ్మే తెలుగు పిహెచ్డీ కంటే వాటి బతుకు మాకు తెలుసు. అవాకులు చవాకులు నేర్చుకుని ఎంఏ పిహెచ్డీలు పుచ్చుకున్నటువంటి వాడు అంతా. మా కృష్ణస్వామి కూడా మా శిష్యుడే అందుకంటే ఈ విషయాల్లో. అయితే నాతో పాటు అవన్నీ వదిలేసి సచల స్నానం అతను కూడా సాహసించి చేశాడు కనుక ఏదో నిజమైనటువంటి జ్ఞానం కొద్దిగా గొప్ప దేశం పెద్దల సాంగత్యం చేయటం అది. కనుక ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క చరిత్ర భారతదేశంలో కూడా ఉన్నది అని తెల్లవాడికి తెలియదు కనుక మనవాడికి తెలియదు. హిస్టరీ ఆఫ్ ఎస్ట్రాలజీ చదువుకుంటానే పుస్తకం తీస్తే ఇండియా పేరు ఎక్కడా ఉండదు. ఎందుకు ఉండదంటే వాడికి తెలియదు, మనం చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్పడానికి కావాల్సిన అర్హత మనకి లేదు. ఇది ఉన్నది. కనుక హిస్టరీ ఆఫ్ ఎస్ట్రాలజీకి ఇండియాలో ఉన్నటువంటి రోల్ మనం భయపడకుండా కరడు పెట్టిన అజ్ఞానంలో ఉన్న తెల్లవాడికి నల్లవాడికి కూడా మీరే చెప్పగలిగినటువంటి ఒక బ్యాచ్ తయారై అథారిటేటివ్గా ఎన్సైక్లోపీడియాస్లోను హిస్టరీస్లోనూ రాస్తున్నటువంటివన్నీ కూడాను ఇది ఎవరిడికి రాసావో నీకు ఏం తెలుసును, ఇది తీసేసి మార్చుకో, ఇది తినగా రాసుకో అని అడిగేటువంటి భారతీయులు కనీసం ఆసేతు శ్రీకాచలం ఒక 10 మంది అయినా తయారు కావాలంటే ఇప్పటి వరకు మన అదృష్టం బాగుండి జీవించి ఉన్నటువంటి ఎస్ట్రానమర్స్ అండ్ ఎస్ట్రాలజర్స్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 మంది కనీసం బతికి ఉన్నారు. ఇప్పుడు ఆ 10 మంది చరణ కమలాలు మీరు పట్టుకోవాలి. ఎస్ట్రాలజర్స్ అంటే అర్థం పంచాంగం గురించేటువంటి సిద్ధాంతాలను అర్థం కాదు. లేకపోతే 12 గళ్ళును 9 అంకెలను గ్రహాల పేర్లు వేసి దశాంతర్దశలు చర్చించి మీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పేటువంటి చొప్పదంటు గళ్ళు కాదు. అది కాదు లెక్క. అంటే శాస్త్రం తెలిసి మనకు శాస్త్రం యొక్క పరమార్థాన్ని ఇచ్చేటువంటి మహానుభావులు మన దేశం తిరిగితే దొరుకుతారు. రాజస్థాన్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కాశీలో ఉన్నారు, దక్షిణానికి వెళితే ఉన్నారు. అంతేగాని ఎస్ట్రాలజీలను బోర్డు కట్టుకున్నటువంటి వాళ్ళు తర్వాత మీకు ఫలితాలు చెబుతాను మొదలైనటువంటి ఇది కావాల్సినటువంటిది సైన్స్గా నేర్పేటువంటి మహానుభావులు కావాలి. నేర్చుకునేటువంటి దాహంలో కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ మన దగ్గర ఉండాలి. కనుక ఈ రెండు చేసేటువంటి వాళ్ళు మొదటి వాడుగా రాజు బయలుదేరి ఎప్పుడైనా దేశయాత్ర చేసి నేరుస్తాడు అని చెప్పి నాకు ఆశ ఉన్నది. వాడితో పాటు ఇంకొక 10 మంది బయలుదేరుతారనేటువంటి ఆశ కూడా ఉన్నది. అలాంటి ఆశతో ఆశీర్వదిస్తూ మాస్టర్ సివివి గారు కూడా ఈ ఆశీర్వచనం వాడి మీద ప్రసరింపజేస్తారని కోరుతూ మాస్టర్ గారి పేరు అందరూ సిద్ధం కావాల్సినదిగా కోరుతున్నాను. వ్యక్తిగతమైనటువంటి కర్ణోపాయము ఆధ్యాత్మిక సేవ అనేటువంటి యోగ సాధనగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి పద్ధతిలో సజీవ విగ్రహములైన దేహములను సేవ చేసుకోవడం కోసం హోమియోపతి ఒక ప్రధానమైన మార్గంగా స్థాపింపబడ్డది. హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఏలోపతి కానివ్వండి, ఏదైనా సరే మన వలన అపకారం జరగకుండా 10 మందికి ఉపకారం జరిగేటట్టుగా అనేక ప్రదేశములలో ఉచిత హోమియో వైద్యాలయములు, దాని ద్వారా గ్రామములందు బీదలకు మిడిల్ క్లాస్ పీపుల్కి సేవ చేసుకుంటాం. ముఖ్యంగా ఎవరికైతే వైద్య ప్రక్రియ అందటం లేదో వాళ్ళకు సేవ చేసుకుంటాం అని పెట్టాం. ఇతోధికంగా ఫలించింది. అనగా ఈవెన్ హై క్లాస్ అండ్ విఐపీస్ మా సేవను అందుకుంటున్నారు, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్తో పాటు. అది సంతోషం. అది ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ సక్సెస్. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ తరించడానికి ఇది మార్గం. ఇప్పుడు ఉన్నటువంటి హోమియోపతిక్ సెంటర్సే కాకుండా ఇంకా ఏ గ్రామములలో నగరములో ఎవరెవరు ఏ వాళ్ళు ఇలాంటి సేవకు అవకాశం ఉన్నట్లయితే సెంటర్లు పెట్టుకున్నట్లయితే వాటిని స్వయం పోషకములు స్వయం వాహకములు అయిన దాకా మీకు వర్క్ చేసి పెట్టడానికి కావాల్సినటువంటి వర్కర్స్ని నేను తయారు చేసి ఇవ్వగలిగాను. ఇప్పటివరకు వాళ్ళు వర్క్ చేస్తారు. ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా మనంతా మనం
మన శరీరంలో ఉన్నటువంటి బాధల్ని తెలుసుకుని మన ఔషధం మనం వేసుకుని చికిత్స మనకు మన కుటుంబానికి సరి అయిన చికిత్స జరిగి వైద్య శాస్త్రం రీత్యా అపచారములు అపకారములు జరగకుండా ఉండేటువంటి కృషి ఈ 15 సంవత్సరాల్లో చేస్తూ ఉన్నాం. అది కొంతవరకు ఫలించింది. చాలా కుటుంబములలో సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ మెడికల్ ఎయిడ్ ఇన్ రైట్ లైన్స్ అనేటువంటిది, తర్వాత ది కమర్షియల్ ఈవిల్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి ఎవరికి వారు తప్పుకొని కొంచెము సుఖంగా జీవించడానికి కావాల్సినటువంటి పునాదులు ఏర్పడ్డాయి. ఇది ఉదాహరణ విషయం. మొట్టమొదటి ఇది ఇలాగే ఎంతకంటే శాఖోపశాఖలుగా వర్ధిల్లవలేను అని చెప్పి నేను మాస్టర్ గారిని ఇక్కడ కోరుతున్నాను. వర్ధిల్లుతుంది కూడా. ఎందుకంటే ప్రజలు కమర్షియల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ డాక్టర్స్ అనేటువంటి దాని ఈవిల్స్ తెలిసినప్పుడు తప్పనిసరిగా మంచి చెడు ఏమిటో తాము స్వయంగా తెలుసుకునేందుకును తామంతట తాము తమ శరీరాన్ని కానీ తమ కుటుంబాన్ని కానీ రెక్టిఫై చేసుకునేందుకు ప్రయత్నం చేసే సంఖ్య చాలా శీఘ్రంగా అపారంగా పెరుగుతుంది. దానికి కావలసినటువంటి దోహదమును కల్పించడమే మేము ప్రారంభం చేసినటువంటి మార్గానికి. దాన్ని దోహదం ఎక్కడికెక్కడ కల్పించేటువంటి వాళ్ళు వర్కర్స్ ఉండాలి అనేటువంటి దాన్ని ఉద్దేశం పెట్టుకుని వర్కర్స్ని తయారు చేసాం. వాళ్ళు తయారై ఒక పక్కన పనిచేస్తూ ఉన్నారు. రెండవ పక్కన మనకు ఎడ్యుకేషన్ అనేది ఏ కారణం చేతైనా నచ్చలేదనుకోండి, ఆ ఎడ్యుకేషన్ మన పిల్లల్ని బలి చేయటమైనా, ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతో దొంగ వేషంతో లిటరసీ అమ్ముకుంటాం ప్రపంచం మరిగిందనుకోండి, అంటే అక్షరాస్యతను టెక్నాలజీని అమ్ముకుంటాం అనేటువంటి అంగడి పెట్టుకుని మనం విశ్వవిద్యాలయాలు మొదలైనటువంటి పవిత్రమైన పేర్లతో వాటిని అపవిత్రం చేస్తూ ఉన్నాం. అంటే మచ్ లిటరసీ ఈజ్ సోల్డ్ ఇన్ ది ఫాల్స్ నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది తెలిసేందుకు కూడా మన బిడ్డలను దానికి బలి చేయటమా అనేటువంటి ప్రయత్నానికి మేము మా పిల్లలకి మాకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి స్వాతంత్ర్యం ఉన్నదా లేదా ప్రపంచంలో తేలిపోయేటువంటి రోజు వచ్చింది. కానీ మన దేశంలో కూడా తేల్చుకునేటువంటి రోజు ఇప్పుడే రావాలి. దానికోసమై కూడా గత 15 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దేశంలో నలుమూలలా పెద్దలు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా మనదే ఏకైకము అన్నటువంటిది మాత్రం తప్పు. ఈ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. నేను చెప్పినటువంటి ఇన్ని కూడా ఆ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అందరిలో మనం కూడా ఒకళ్ళం కాబట్టి మన జన్మ చరితార్థమైందని తెలుసుకోవాలి. కానీ మన వల్ల ప్రపంచంలో పొడుస్తుంది అని అనుకునే గుడ్డితనం మనకు రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఏ సంస్థ అయినా అంటే ఎవరైనా అంటే. కాగా దీంట్లో నేను ఎడ్యుకేషన్ అనుకుంటుంది మా పిల్లలకి రావాలి అన్నది మొట్టమొదటిగా మనం ఎవరం ఆ సిద్ధాంతం అలాంటి అవసరం వస్తుంది, అలాంటి ఎడ్యుకేషన్కి విపత్తు వస్తుంది అని తెలియనటువంటి రోజుల్లో సాహసం చేసి పరిపూర్ణమైన సాహసంతో మా తండ్రి గారు మమ్మల్ని అలా తయారు చేశారు. ఆ రోజుల్లో ఇలాంటి సమస్య దేశంలో ఉంటుందని ఎవరూ ఊహించుకున్నటువంటి విషయం కాదు. 1930, 34, 35, 36, 37, 40 ప్రాంతాల్లో అసలు ఎడ్యుకేషన్ బంగారు పంటగా ప్రపంచంలో ఉండేది. దేర్ వాజ్ నెవర్ కమర్షియలిజం ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ దోస్ డేస్. మన దేశంలోనే కాదు ఏ దేశంలోనూ కూడా చదువు అనేది పాఠశాలలుగా అంగళ్ళుగా పెట్టి అమ్ముకుంటాం. రాబడి ఎక్కువ రావడం కోసం ఎక్కువ రకాలైనటువంటి కోర్సులు ఓపెన్ చేయడం, కోర్సులకి సీట్ల కోసం డొనేషన్స్ పేర లంచాలు పుచ్చుకుంటాం. ఆ రోజుల్లో ఉండేది కాదు. ఇవ్వటం మన దగ్గర అవినీతి ఉంటే పుచ్చుకుంటాం, అందులో దగ్గర ఉంటుంది. దీన్ని బట్టి అది ఉంటుంది కానీ దాన్ని బట్టి ఇది ఎప్పుడు ఉండదు. సంస్థలు ఎప్పుడు నిలబడతాయంటే అవినీతికరమైన సంస్థలు మన దగ్గర అవినీతి ఉంటే అవి నిలబడతాయి, కానీ మన దగ్గర లేకపోతే నిలబడవు. కనుక నా అదృష్టం పృథివీపతి అంటే మనం ఎలాంటి రాజ్యానికి తగ్గి ఉన్నటువంటి వాళ్ళం, మన మొహాన్ని బట్టి మనం పరిపాలించేటువంటి పరిపాలకులు మనకు ఉన్న యూనివర్సిటీలు వస్తాయి. మన మొహం ఎలాంటిదో మన పైన ఉన్నది అలాంటిది వస్తుంది. ఎప్పుడు కూడా మనకు తగినదే వస్తుంది కానీ మన తగనిది రాదు. మన ప్రవర్తనకు తగినటువంటిదే వస్తుందని తెలుసుకోవాలి. అంటే అన్యాయంగా మాత్రం ఏది రుట్టబడదు ఎవరి మీద, అన్లెస్ వీ డిజర్వ్ ఇట్ అండ్ వీ ప్రూవ్ దట్ వీ డిజర్వ్ ఇట్, దేర్ఫోర్ వీఆర్ బీయింగ్ డీలింగ్ బై ఇట్ మనకు రుట్టబడుతూ ఉంది. మనం 10,000 రూపాయలు సీటుకి ఇస్తా ఉన్నాం కనుక 20,000 రూపాయలు ఇస్తే కానీ సీట్ ఇవ్వం అని అంటున్నాడు.
దానికి ఏముంది, తప్పు వాడిదే మనదే అంటే తప్పనిసరిగా మనదే. కానీ కూడా ఎడ్యుకేషన్ అనే పేద లిటరసీతో ఖర్చు పెట్టను అనే తల్లిదండ్రులు రావాలి. ఇప్పుడు రావడానికి కొంచెం తక్కువ అవకాశం, కానీ మా నాన్నగారు మొట్టమొదటిగా ముందుకు వచ్చారు. మా ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడానికి ఆయనకి అవకాశం ఉన్నటువంటి డబ్బులో 180 అంటే కొన్ని లక్షల రూపాయలు మాకు పెట్టినటువంటి పండ్లు, పాలు, ఆహారము, మాకు ఇచ్చినటువంటి గుడ్డలు, మమ్మల్ని పెంచిన వాతావరణం, దానికి ఖర్చు పెట్టారు. అంటే ఒక యూనివర్సిటీ పెడుతున్నామంటే లక్షలు కోట్ల రూపాయలు సిమెంట్కి, బ్రిక్స్కి, మార్కర్కి, కాంట్రాక్టర్కి 50% పే చేయకుండా స్టూడెంట్కి పనికొచ్చేట్టుగా చేసే యూనివర్సిటీస్ మళ్ళీ రావాలి. ఇప్పుడు మనం వాల్యూలిటిక్ స్టేజ్లో ఉన్నాం. అంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సెంటర్ పెడతామంటే దానికి పోసేటువంటి లక్షలు డొనేషన్ దేనికి పోస్తున్నాం? ఇసుకలోను, సిమెంట్లోను, మట్టిలోను పోసేటువంటి అనాగరికమైనటువంటి స్టోరేజ్ స్టేజ్లో ఉన్నాం మనం. అంటే స్టోను, బ్రిక్, మార్కర్నే ఎడ్యుకేషన్ పెంచేది. స్టోరేజ్ కాక సరైన ఏది ఎలా అవుతుంది? క్షమించండి, కోప్పటి లాభం లేదు, దగ్గర సమాధానం లేవు, ఎవరి దగ్గర లేదు. అంటే ఒక 2 కోట్లు ఏ దేశమైనా ప్రభుత్వాల చేత మంజూరు చేయించుకుని, లేదా 60 లక్షలు ప్రజల దగ్గర కండి యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పి కొన్నటువంటి సిమెంట్లోనూ, బ్రిక్లోనూ మిగుల్చుకుని కాంట్రాక్టర్లు, పెట్టినటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు పంచుకుంటే అది విద్య అభివృద్ధి అవుతుందా? దాని నుంచి మనం విద్యార్థులకు ఎంత ఖర్చు పెడుతున్నాం? విద్యార్థుల దగ్గర మనం పుచ్చుకుంటున్నాం, కానీ విద్యార్థుల మీద ఖర్చు పెట్టట్లే. ఇటుకల మీద ఖర్చు పెడుతున్నాం. ఇటుకల మీద ఖర్చు పెట్టే లోపల కమిషన్ కొడుతున్నాం. అది మనం చేస్తాం. దీన్ని మనం విద్యా సంస్థలు అని అంటున్నాం. మనకు బిల్డింగ్లు ఎంత మాత్రం కట్టించలేనటువంటి వాళ్ళు కాదు ప్రాచీనులు. యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ మొదలైనటువంటివన్నీ ఇప్పుడు మనం కట్టిస్తున్నటువంటి దిగుమల బిల్డింగ్స్ లాంటివి కట్టించలేని వాళ్ళు కాదు. పిరమిడ్స్ కట్టించగలిగినటువంటి వాళ్ళు మెసొపొటేమియా మొదలైన చోట్లలో చూస్తే, క్రీటు, ఈజిప్ట్ చూస్తే, ఇప్పుడు మనం చూసిన గోపురాలు చూస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్స్, శుద్రులు, పురుగులు లాంటి వాళ్ళని చూస్తే, అందుకని అవన్నీ కట్టించినటువంటి ఏ రోజు వెళ్ళిపోయినా, ఎక్కడ వెళ్ళిపోయినాయో ఆ రోజుల్లో కూడా నిజమైనటువంటి విద్యా సంస్థలు కావాలని తెలుసు. ఆ కట్టించినవన్నీ వాళ్ళు పంచుకునేందుకు కట్టిస్తున్నారు. చివరికి మాన్యుమెంట్స్ కింద మిగులుతాయి. అంటే ఆర్కియాలజికల్ ఏరియాలు మిగులుతాయి. ఇప్పుడు మనం ఎదుగున్న యూనివర్సిటీ బిల్డింగ్స్ మొదలైనవి కూడా అంటే ఆర్కియాలజీ ఒకటి అంతకంటే. అప్పుడు కూడా విద్యా సంస్థలు నెలకొల్పినప్పుడు ఎప్పుడు నెలకొల్పారంటే మర్రి చెట్ల కింద, రావి చెట్ల కింద, నదుల ఒడ్డున, పర్ణశాలలో నడిపారు. అంటే ఇంటి మీద తాటాకులు వేసుకునేందుకు మాన్యువల్ లేబర్ తప్ప దానికి ఖర్చు పెట్టరు. అప్పుడు వాళ్ళకి నేర్పినటువంటి విద్యలో వాళ్ళకి లక్షల విలువైనటువంటి ఉంటుంది, కానీ వాళ్ళు లక్షల వేలు పోసి సీటు కొనుక్కున్న దాంట్లో ఎడ్యుకేషన్ ఉండదు, లక్షలు పోసి బిల్డింగ్స్ కట్టించినటువంటి దాంట్లో ఎడ్యుకేషన్ ఉండదు. ఎంత ఉంటుందో మనకు తెలుసు. నేర్చుకుంటున్నటువంటి పిల్లలకి తెలుసు. అక్కడ నేర్చుకునేందుకు ఏం లేదు. అక్కడికి వెళ్ళి మనం ఏమి నేర్పడం లేదు అంటే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి తొండగంపలు మొదలైనవన్నీ చేస్తున్నారు. ఆ గోడలు, యూనివర్సిటీ గోడల మీద అన్నీ ఎందుకు రాస్తున్నారంటే వాళ్ళు మనం నేర్పే పాఠాలు లేవు అని వాళ్ళు మనం నేర్పే పాఠాలు గోడల మీద రాస్తున్నారు. కాదనలేదు కదా, కాదనగలిగితే చెప్పండి. కనుక విద్య కాదు ఇది. విద్య ఎప్పుడు నేర్చుకున్నా, ఎప్పుడు నేర్పినా పెద్దలు 10 మంది పరోపకారం కోసం కట్టిన ఇట్లాంటి మహాశాలలో జరిగింది. ఇది ఒకళ్ళ కోసం కట్టినవి కాదు. ఇట్లాంటివి ఏమన్నా చేతనైతే దమ్ముంటే చేసుకోండి అని కట్టినటువంటి ప్రతి ఊళ్ళో ఇలాంటివి ఉంటాయి. మన దగ్గర డబ్బు లేక రోజు గురు పూజలు చేసుకుంటూ లేదు, కానీ మీరు ఏమన్నా 10 మంది ఇక్కడ ఏమన్నా చెప్పుకుంటామంటే వీళ్ళు చెప్పుకోమని అంటారు. అంతేగాని మీరు ఇంత ఇస్తే కానీ సీట్ ఏమో, లోపలికి పర్మిషన్ ఏమో అనేటువంటి పవిత్రమైనటువంటి విద్యాలయం కావు. సీట్లు ఏదో అయిపోయినాయి. మీరు హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి టెలిఫోన్ చేయిస్తే సీట్ వస్తుంది అన్న చోట పవిత్రమైన చోట్ల ఎట్లా అవుతాయి, విద్యాలయం ఎట్లా అవుతాయి? కనుక మీ అంతటా మీరు స్థాపించుకునే విద్యాలయం చేసుకోవాలి. అది ఇదివరకు జరిగేది. మళ్ళీ ప్రజలు బాగుపడటం మొదలైతే మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుచేతనో మా పూర్వపుణ్య విశేషం చేత అలాంటి తండ్రికి పిల్లలని మేము పుట్టాము. మమ్మల్ని చిన్నతనంలో అలాగే పెంచారు.
కాగా మా పిల్లల మీద అదే ఎక్స్పెరిమెంట్ నేను చేశాను. తర్వాత మా పిల్లలు అనేటువంటి వాళ్ళు దాదాపు 4,000 సంఖ్య దాకా పెరిగారు. పురాణాల్లో అక్కడ చదువుకుంటూ ఉంటే ఫలానా వాడికి 1000 మంది సంతతి అంటే కట్టుకథలు అంటాం, అది కాదు అర్థం. దానికి మనువు మొదలైనటువంటి వాళ్ళు మొదటి బ్యాచ్ వాళ్ళు తయారు చేసిన వాళ్ళు పిల్లలు అవుతారు, కానీ స్టూడెంట్స్ ఎవరు? డొనేషన్ కట్టి ఫీజు కట్టి చేసినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ అవుతారు. జనం పెట్టకుండా థర్డ్ క్లాస్ ఇచ్చి తప్పించి చేసి మన కులం కాకపోతే థర్డ్ క్లాస్ ఇచ్చి వాళ్ళు ప్రొఫెసర్స్ అవుతారు. కానీ గురువులు శిష్యులు వేరు. గురువులు అనగా శిష్యులు అనగా తండ్రి బిడ్డలు అంచేత ఫలానా వాడికి 1000 మంది పిల్లలు అనే మాటకి అర్థం అది. ఆ కథలకి మనువుకి 1000 మంది, మనువుకి 100 మంది పిల్లలు కాదు. అందులో ఒక్కొక్కరికి 100 మంది చొప్పున 1000 మంది పిల్లలతో 1,00,000 మంది సంతతి అనే మాటకి అర్థం అది. అంతేగాని ఆ రోజుల్లో బర్త్ కంట్రోల్ లేదు అని అర్థం కాదు. అంటే మనకి దాన్ని చూడటానికి కావాల్సినటువంటిది ఇప్పుడు మన కళ్ళకు ఉన్న 0 ఎర్రర్ అనేటువంటిది చత్వారం అనేటువంటిది రెక్టిఫై కావాలి. ఏదైనా పుస్తకం చదువుకోవాలంటే మన కళ్ళతో చదువుకుంటామనేది చేతకానప్పుడు మన కళ్ళకు సరిగినటువంటి జోడు ఆప్టిషియన్ దగ్గరికి వెళ్ళి చచ్చినట్టు ఎలాగైతే తెచ్చుకుంటామో, పురాణాలు ఉపనిషత్తులు మొదలైన చదువుకుంటానికి మనకి ఎప్పుడైతే చత్వారం వచ్చిందో తప్పనిసరిగా దాని తాలూకు ఆప్టిషియన్ దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళజోడుతో చదువుకుని తీరాలి. మరో మార్గం లేదు. ఈ కథలకు నేను చెప్పిన వాటిల్లో ది ఎడ్యుకేషన్ వీ లైక్ షుడ్ బి గివెన్ ఇంపార్టెంట్ టు అవర్ చిల్డ్రన్ అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కొందరు తయారయ్యారు. వాళ్ళు కొన్ని వేల విద్యాలయాలు భారతదేశంలో ఈనాడు గత 15-20 సంవత్సరాల నుంచి పెట్టారు. ప్రాచీన భారతీయ విద్య ఉద్దేశంలో పెట్టుకుని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర నుంచి కూడా ఆ ప్రయత్నం జరిగింది. కానీ తాను విధ్వంసక శక్తులైనటువంటి వ్యతిరేక శక్తులు ఉండటం చేత అవి పనిచేస్తున్న కాలం అవడం చేత క్రమంగా ఒక పాండిచేరి అయితే, ఒక శాంతి నికేతనం అయితే, ఇవన్నీ మామూలుగా ఎకడమిక్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మార్కెట్స్ అండ్ సెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చేయగలిగారు అవి కూడా. కానీ మళ్ళీ రెనైజెన్స్, ఎడ్యుకేషనల్ రెనైజెన్స్ అనేటువంటిది అనగా వైజ్ఞానికము ఆధ్యాత్మికము అయినటువంటి విప్లవాన్ని తయారు చేసేటువంటి మన కృష్ణస్వామి లాంటి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. రైట్ లైన్స్లో విప్లవం ఎలా ఉంటుంది అనేటువంటి మళ్ళీ చూపించడానికి వస్తున్నారు. అలాంటి తరంలో పిల్లలకి మనకు కావాల్సిన విద్యాలయాలు పెట్టుకుంటాం అనేటువంటి దాంట్లో మన వైట్ టీచర్ ట్రస్ట్ వాళ్ళు కూడా యథాశక్తి ప్రయత్నం చేసి బాలభవన విద్యాలయాలు క్రమక్రమంగా ఇప్పుడే ముందుకు వస్తున్నారు. మా టీచింగ్ మెథడ్స్లో ప్రాక్టికల్ టీచింగ్ మెథడ్స్ ఎలా ఉండాలి, కనుక ఎలా ఉండేవి అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ కనుక రాసినట్లయితే కొత్తగా కనిపించినటువంటి కొత్త సైన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి బీఈడీ మొదలైనటువంటి వాటిల్లో చెప్పబడే 30 మెథడ్స్, మోస్ట్ అన్సైకలాజికల్ సోకాల్డ్ సైకలాజికల్ టీచింగ్ మెథడ్స్ మనం చూసినట్లయితే వెనకటి వాళ్ళు అంటే కనీసం 50 ఏళ్ల కిందటి వాళ్ళు టీచింగ్ మెథడ్స్లో ఉన్నటువంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పుస్తకాలు రాస్తే ఒరే చాలా కొత్త సైన్స్ అనిపించేటువంటి అంధకారంలో మనం ఉన్నాం. అలాంటి కొత్త సైన్స్తో మళ్ళీ టీచింగ్ మెథడ్స్లో పుస్తకం రాయడం కోసం 3వ పుస్తకం ఆవిష్కరణను ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు. ఒక వరల్డ్ టీచర్ ట్రస్ట్ మెయిన్ ఆర్గనైజర్ అతను కూడా ఇక్కడ ఉంటే ఒక మాట రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పి జగన్మోహన్ రావు తయారు చేశాడు. అతను తయారు చేసి తీసుకొచ్చినటువంటి ప్రణాళిక టైపుడ్ కాపీ ఈ రోజునే నాకు ఇచ్చాడు. ఈ శుభ సమయం మాస్టర్ గారి ఈ గురు పూజ మహోత్సవ సందర్భంలో అది నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో గురు పూజలు వస్తాయి ఆగస్టు 4వ తేదీ. ఆ రోజున అక్కడ ఆ టీచింగ్ మెథడ్స్లో ది సోకాల్డ్ అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్ అంటే నిజంగా బాగున్నవి వెనకటి రోజుల్లో మన వాళ్ళు వాడినవి. మొట్టమొదటిగా కొంచెం తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారో చూద్దామని చెప్పి ఇదే పుస్తకాన్ని పొద్దున మా వీరయ్యకు చూపించాను. చూపిస్తే వీరయ్య అన్నాడు, వెనక ఇలాగే ఉండేవి మాస్టర్ మెథడ్స్ అన్నాడు. కనుక ఈ గురు పూజ సందర్భంలో మాస్టర్ గారి ఈ కుటుంబం అనేటువంటి వాళ్ళకి వైద్యుల ట్రస్ట్ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కోరినటువంటి విద్యా విధానం వాళ్ళ పిల్లలకి నేర్చుకునేటువంటి గుండె ధైర్యం కోసం ఇది మొదటి పునాదిగా ప్రారంభమవుతున్నది. వీరయ్య గారిని కూడా ఒక మాట వచ్చి ఒక 2 నిమిషాలు ఈ వేదిక మీద కూర్చొని అందులో